ఆ పార్టీ నేతలు మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వివేక్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో వివేక్కి చోటు కల్పిస్తారని చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కర్త కర్మ క్రియ మొత్తం వివేక్ వెంకటస్వామి ముందుండి దీన్ని నడిపించారు. వాళ్ళు ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ సభలో పార్టిసిపేట్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పార్టిసిపేట్ చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఒక విషయం, మరి ఆ పార్టీ స్టాండ్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా పాల్గొంటారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆధ్వర్యం ఎట్లా జరుగుతుంది? ఆ పార్టీ అధిష్టాన వర్గం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణను ముందు అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణనే నిలబెడతామని చెప్పడం జరిగింది. ఓకే, జాప్యం చేసే ఎత్తుగడలు వేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో వీళ్ళు అవకాశాలు దోచుకోవాలని చెప్పి వీళ్ళు అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు అడ్డం పడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ పాలసీ అనుకుందాం. ఆ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళ మీద ఎవరు చర్య తీసుకోవాలా? కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా ఎస్సీ వర్గీకరణ మేము అనుకూలం కాదని చెప్పమానండి. వీళ్ళు సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళు వ్యతిరేకిస్తుండ్రు అనుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలమైనప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలనే రాహుల్ గాంధీని కోరుతాం. అంటే ఇది ఒక తెలంగాణ సమైక్యాంధ్ర లాగా ఇది కూడా ఒక సంక్లిష్టమైన అంశం. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా విడిపోయి ఉంటాయి కంపల్సరిగా. నేను ఏ పార్టీ సపోర్ట్ చేసినట్టు అనిపించట్లేదు. నేను అట్లా అనుకోవట్లేదు. మీరు గమనించండి, ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళలో ఏ సభ పెట్టినా ఒక మాదిగలు లక్షలాది మంది రావచ్చు, కానీ వేదిక మీద ఒక మాదిగలే ఉండరు. సమస్త సమాజంలో అన్ని వర్గాలు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి కదా. ఎందుకు ఉంటారు? అన్ని వర్గాలు న్యాయమైన డిమాండ్గా ఉంటుంటాయి. మరి నిన్న పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవడానికే తప్ప వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తలేరు కదా. వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు సభలో కానీ బయట వాళ్ళు కానీ చాలామంది ఎస్సీ వర్గీకరణ సమస్య రిజాల్వ్ కాకపోవడానికి కారణం మందకృష్ణ మాదిగే. అది అయిపోతే కనుక ఇంకా ఆయనకు వేరే ఏం ఎజెండా ఉండదు కాబట్టి ఆయనే డిలే చేస్తున్నారు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు అంటే ఉద్యమం పట్ల అవగాహన లేనోళ్ళు, పరిపక్వతతో కూడిన ఆలోచన లేనోళ్ళు కదా అట్లాంటి కామెంట్ చేస్తారు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను 30 ఏళ్ళలో 3 సార్లు వర్గీకరణ సాధించా, ఒక్కసారి కాదు. 94లో ఉద్యమం మొదలుపెట్టి 97లో వర్గీకరణ సాధించాం చంద్రబాబు గవర్నమెంట్లో. దాన్ని అడ్డుకున్నది ఎవరు? మాలలే. సాధించాం కదా, కొన్ని రోజులు ఫలితాలు అనుభవించాం కదా. అడ్డుకున్నది ఎవరు? మాలలు. అడ్డుకున్నదంటే కోర్టులో కేసు వేశారు. వేయడం వల్లనే కదా అడ్డుకున్నది. కోర్టులో కేసు వేయకుండా ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు వేస్తారు. ఏంటంటే వేయకపోతే అట్లా అనుకుంటే అగ్రకులాలు ఇప్పటికి కూడా మాకు రిజర్వేషన్లో దాన్ని కోర్టులో కేసు వేయవచ్చు, ఎవరు ఎత్తలేరు కదా. అదేంది? రెండవది 97 తర్వాత మళ్ళా ఉద్యమం మొదలుపెట్టాం ఏబీసీ అయినాక. 99 డిసెంబర్ 2న కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ సమంజసమని చెప్పడం వల్ల 4 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఎవరు చెప్పిన వల్ల? మొదటిసారి రద్దు చేపిస్తే రెండోసారి ఎవరు చెప్పారు? రాష్ట్రపతి చెప్పాడు. రాష్ట్రపతి చెప్పడం వల్లనే వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరిగింది, కొంత మాకు మేలు జరిగింది కదా. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అడ్డం పడ్డారు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పే అవకాశం లేదు. అంటే ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కు, వాళ్ళు వినియోగించుకున్నారు. దాన్ని ఎట్లా తప్పుపడతారు? నేనంటే రాజ్యాంగపరం హక్కు అని చెప్పి మాకు రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పి ఇప్పటికి కూడా కోర్టులు వేయవచ్చు, అగ్రకులాలు వేయవచ్చు కదా. కానీ మనలో మనం ఉన్నది పంచుకోవాలని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అడ్డుపడకపోతే సమస్యలు రావు కదా అంటున్నాను నేను. ఓకే, ఇది అయిపోయింది. రెండోసారి సాధించుకున్న దాన్ని మీరు స్టేట్ పవర్లో రద్దు చేశారు. మళ్ళీ మూడోసారి ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ వచ్చింది కదా జడ్జిమెంటు. ఏది? రాష్ట్రాలకు అధికారం ఉన్నమాట వాస్తవమేనని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అనుకుందాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు సుప్రీంకోర్టులో అవకాశం లేదు. ఇక ఎందుకు లేదు? రివ్యూ పిటిషన్లన్నీ క్యూరేటివ్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయిపోయినాయి. వీళ్ళు చంద్రచూడ్ గారి మీద పడ్డారు బాగా. ఇది చంద్రచూడ్ గారు ఇట్లా చేసిండు చీఫ్ జస్టిస్. ఓకే, నేను అంటున్నాను. మరి క్యూరేటివ్ పిటిషన్ రద్దు చేసింది ఎవరు? ఇప్పుడు చీఫ్ జస్టిస్ రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పింది, రివ్యూ పిటిషన్లు రద్దు చేసింది, క్యూరేటివ్ పిటిషన్లు కూడా రద్దు చేసింది. ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? రోడ్ల మీదకి వస్తుండ్రు. మళ్ళీ అంటే రోడ్ల మీదకి రావడం వల్ల కొంచెం జాప్యం చేసి, ఈ జాప్యం జరిగిన కాలంలో మొన్న ఇప్పుడు టీచర్ పోస్టులు 11,000 పోస్టులు భర్తీ చేశారు. వర్గీకరణ ఉంటే మాకు 70% వచ్చేది కదా. వర్గీకరణ లేకపోవడం 70% వచ్చేది. 15% మాకు 100లో 70% అంటే మీకు 10-11% వచ్చేది కదా. ఇప్పుడు మాకు 5-6% కంటే మించే అవకాశం లేదు కదా. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, బయట పెట్టమనండి.
ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మన 11,000 పోస్టులు భర్తీ చేస్తే అందులో 1,600 చిల్లర ఎస్సీలకు వచ్చినాయి కదా. ఆ 1,600 చిల్లర ఎస్సీ పోస్టులలో ఎవరికి ఎన్ని వచ్చినా శ్వేతపత్రం ప్రకటించమనండి, మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. ఓకే, మెడిసిన్ కౌన్సిలింగ్ జరిగింది అనుకో, మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. అంటే వర్గీకరణ జాప్యం చేసి ఎత్తుగడలు వేయడం ద్వారా ఓకే వర్గీకరణ లేకుండా కాలంలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎంతకాలం కొల్లగొడితే అంతకాలం కొల్లగొట్టవచ్చు అనే కుట్రలతోటే ఇవాళ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్న విషయం రుజువు అవుతాయి.